హలో అండి, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ అండ్ ఎండోస్కోపీ స్కల్బే సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. సో జనరల్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఎప్పుడు మనం టాన్సిల్స్కి సర్జరీ అవసరం, టాన్సిల్స్ ఎప్పుడు సర్జరీ సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి. సో ఈ ఏజ్లో వెళ్ళొచ్చా లేదా, ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ ఏజ్ అని అడుగుతుంటారు. సో జనరల్గా టాన్సిల్స్ సర్జరీ అవసరమయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే, మనకు అట్లీస్ట్ సంవత్సరంలో 5 సార్లు టాన్సిల్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి విపరీతమైన నొప్పి వస్తుంది, మన వర్క్ లైఫ్ కానీ స్టూడెంట్ లైఫ్ కానీ డిస్టర్బ్ అవుతుంది అని అనుకున్నప్పుడు సర్జరీ అనేది పడుతుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ టాన్సిల్స్ విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి నొప్పి రాదండి, చాలా సైజ్ పెరిగిపోయి మింగడానికి ఇబ్బంది అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అండ్ నిద్రలో గురక సమస్య రావడము, ఊపిరి ఆగిపోయినట్టుగా, ఊపిరి బిగబట్టేసినట్టుగా అనిపించి మెలకువ రావడము, ఇటువంటివి కూడా జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కంపల్సరీగా సర్జరీ అనేది అవసరమవుతుంది. అండ్ ఇవే కాకుండా టాన్సిల్స్లో గడ్డల్లాగా రావడం, స్టోన్స్ ఫామ్ అవ్వడము, వాటిలో ఇన్ఫెక్షన్ వల్ల చీమ్ గడ్డలు పడేసి గొంతంతా చీము స్ప్రెడ్ అయిపోవడము, దీన్ని క్విన్సీ అని అంటుంటాము. అండ్ నోటి దుర్వాసన బాగా ఎక్కువగా రావడము, అండ్ ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఏర్పడినా కూడా టాన్సిల్ సర్జరీ అనేది అవసరం. సో ఈ క్రైటీరియా మీట్ అవుతున్నాయంటే ఏజ్ అనేది జనరల్గా కన్సిడర్ చేయము. సో ఈ క్రైటీరియా లేకుండా ఉంది అనుకుంటే డెఫినెట్గా వీ విల్ సీ 5 years ఏజ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. 5 years లోపు పిల్లలకు మాత్రం చాలా కంపల్సరీ సిచ్యువేషన్ ఉంటేనే సర్జరీ చేస్తాం. అది జనరల్గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయిన సిచ్యువేషన్స్లోనే జనరల్గా చేస్తాం. లేకపోతే 5 years ఏజ్ కంటే వెయిట్ చేసి దాని తర్వాత ఏజ్లో కూడా ఇంకా రిపీటెడ్గా అలాగే ఉంది అనుకుంటే మనం ముందు స్టేజ్ అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. దట్ విల్ బి టాన్సిల్ సర్జరీ.